ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుంచి 4 రోజుల పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాజమండ్రి విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా రాజానగరం నియోజకవర్గం మీదుగా పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాకినాడలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జిల్లాలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు రాజానగరం జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ సన్నాహాలు ప్రారంభించారు. విమానాశ్రయానికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీగా తరలివచ్చి పవన్ కు ఘన స్వాగతం పలకాలని బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపటి నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభమవుతుంది. కాకినాడ జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో 4 రోజుల పాటు, అంటే రేపు మధ్యాహ్నం నుంచి ఈ నెల 30 తేదీ వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ముఖ్యంగా కాకినాడలోనే ఆయన బస చేసి వివిధ నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆయన వివిధ నాయకులతోటి, అంటే జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకునే పవన్ కళ్యాణ్ కి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఘన స్వాగతం పలకడానికి రాజానగరం జనసేన ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఘన స్వాగతం పలకడానికి జన సైనికులు, జనసేన వీర మహిళలు, అభిమానులు కూడా తరలి రావాలని ఆయన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ రాజానగరం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల పాటు రాజానగరం నియోజకవర్గం మీదుగానే పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి ఉంది. ఈ దారి పొడవునా కూడా భారీగా ర్యాలీగా తీసుకెళ్లి కాకినాడ వరకు కూడా పవన్ కళ్యాణ్ సాగనంపాలని చెప్పేసి బత్తుల బలరామకృష్ణ తన జన సమీకరణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో ఒక రోజు వారాహి యాత్ర చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ దఫా కేవలం సమావేశాలు, ఎన్నికల వ్యవహారాలపై వివిధ నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. ఆ స్థానాలకు సంబంధించిన వివిధ పక్షాల నాయకులతో పాటు, జనసేన ముఖ్య నాయకులతో పాటు వివిధ పక్షాల నాయకులతో కూడా మాట్లాడనున్నారు. అందుకు సంబంధించిన వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, పార్టీ ముందుకు ఎట్లా ఉండాలి, ఆ ఎన్నికలకి ఏ విధంగా సంసిద్ధత అయ్యారు, ఆ పోలింగ్ బూత్ స్థాయి ఏంటి, అలాగే గ్రామ నియోజకవర్గ మండల స్థాయి నాయకులతో కూడా, కొంతమంది నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే విధంగా ఇక్కడ రూపకల్పన చేశారు. రేపు మధ్యాహ్నం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి రాజానగరం మీదుగా కాకినాడ చేరుకుంటారు. పెద్దాపురం మీదుగా కాకినాడ చేరుకుంటారు. కాకినాడలో 3 రోజులు కూడా 28, 29, 30 తేదీలు కూడా బస చేస్తారు. ఇక్కడ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ జనసేన పొత్తు తర్వాత కొన్ని నియోజకవర్గాలు లో పోటీ చేస్తారని చెప్పేసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. అవి ఇంకా అధికారికంగా వెల్లడి చేయనప్పటికీ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ రాజానగరం, రాజమండ్రి రూరల్, అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం, కోనసీమ జిల్లాకు వచ్చేప్పటికి రాజోలు, అమలాపురం, ఇట్లా నియోజకవర్గాలు కొన్నింటిని, రామచంద్రపురం, అలాగే కొత్తపేట, ఇలాంటి నియోజకవర్గాలన్నీ కూడా ఉన్నాయి. అయితే అందులో ఎవరు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ప్రకటించడానికి 10-15 రోజులు పడుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సంసిద్ధత, అక్కడ ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఎదుర్కోవాలి,
ఒకవేళ సీట్ని ఆశించి ఆ స్థానంలో కనుక ఆ జనసేన పోటీ చేయని పక్షంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మనం గెలుపుకి టీడీపీతో కలిపి పొత్తులో వెళ్తున్నాం కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాల మీద కూడా కొన్ని దశ కలిగించే విధంగా కొన్ని సూచనలు కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పార్టీ కేడర్కి చేరున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి జనసేన పవన్ కళ్యాణ్ పొత్తు తర్వాత అంటే ఆ పొత్తు కూడా రాజమండ్రి వస్తే ఆ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడిని పలకరించడానికి వచ్చి అదే రోజున జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తులు వెళ్తుందని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత ఇక్కడే తొలి పొలిటికల్ సమావేశం కూడా టీడీపీ జనసేన కలిపి నారా లోకేష్ అలాగే ఇటువైపు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, ఇతర కమిటీ పొలిటికల్ కమిటీ సభ్యులందరూ కలిపి ఇక్కడ సమావేశం పరిస్థితుంది. ఆ తర్వాత రెండో సమావేశం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ చూసినట్లయితే తెలుగుదేశం జనసేన కలిపి పొత్తు కుదిరిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారి ఇక్కడ కార్యకర్త నాయకులతో ప్రత్యేకించి భేటీ అవుతున్న పరిస్థితి తెలుస్తుంది. మొత్తానికి జనసేన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక యువ ప్రకారం ముందుకెళ్ళడానికి తెలుగుదేశంతో కలిసి కేడర్ ఏ విధంగా పనిచేయాలనేది ఇప్పటికే ఒక దిశ నిర్దేశం చేశారు. ఆ ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో కలిసి ముందుకి వెళ్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితుంది. ఆ దిశగా ఇప్పుడు మరికొన్ని సూచనలు కూడా ఈ పర్యటనలో చేస్తారని చెప్పి తెలుస్తుంది. గాయత్రి.